రోజు నిజామాబాద్ లో ఐద్వాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష మహిళా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఏ సంధ్యారాణి అధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ, ప్రభుత్వం మద్యం విచ్చలవిడిగా ఎక్కడ వీలైతే అక్కడ, చివరికి కిరాణా షాపులలో కూడా విక్రయించడం వల్ల చిన్నపిల్లలు సైతం కొనుగోలు చేసి కూల్ డ్రింక్స్ లో మిక్స్ చేసుకొని తాగుతున్నారు. బడికి వెళ్లకుండా మద్యానికి బానిసై తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించకుండా, చదువు విలువ తెలుసుకోకుండా పిల్లలు దాడులు చేస్తున్నారని, అలాగే మద్యం మత్తులో మధ్యతరగతి కింది స్థాయి కార్మికులలో విపరీతమైన కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయని, ఆ మత్తులో హత్యలు, అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని, మద్యాన్ని అరికట్టకపోతే రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క యువకుడి చేతిలో పుస్తకాలు, పెన్నులు కాదు మద్యం బాటిల్సే ఉంటాయని ఆరోపించారు. అలాగే స్త్రీ విముక్తి మహిళా సంఘం కార్యదర్శి ఎస్ పోసాని మాట్లాడుతూ, మద్యం మత్తులో మగవారి కాదు మహిళలు మగవారిని మార్చలేక విరక్తి చెంది మహిళలు కూడా మద్యానికి అలవాటు పడి తోటి మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ మధ్య నవీపేట్లో జరిగినటువంటి ఒక మహిళ పైన పెట్రోల్ దాడిని గుర్తు చేశారు. ఆమెపై దాడి చేసింది మరో నలుగురు మహిళలు తాగిన మత్తులో చేయడం జరిగిందని, ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో చుచ్చుపెడుతున్నటువంటి మద్యం మత్తు పదార్థాలను అరికట్టకపోతే ప్రజల భవిష్యత్తు చాలా ప్రమాదకరంలో ఉంది అని ఆరోపించారు. అత్యాచారాలు, ఈ డ్రగ్స్ వల్ల చిన్న చిన్న పిల్లలు ఖరాబైపోతున్నారు అనే దాని మీద, రేపు తీసుకునే కార్యాచరణ ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచన విధానం కోసం అందరినీ ఇక్కడ సమకూర్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అక్కలను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఎలా తీసుకుంటే ఇది బాగుంటుంది, మనం ఎట్లా నిర్ణయం చేసుకుంటే ఈ డ్రగ్స్ని ఆపగలం, ఈ మధ్య విషయాలని ఆపగలం అనే దాని మీద చర్చించడం జరిగింది. దీని పట్ల రేపు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు మేము పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈ మద్యం నిషేధించడానికి దాని పట్ల మేము మా బాధ్యతలు మేము వహిస్తామని శ్రీనికి తరఫున తెలియజేస్తూ, ఈరోజు ఐద్వాద్ మహిళా సంఘం ఆధ్వర్యంలో వామపక్ష మహిళా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనతో కలిసి వచ్చిన సంఘాలు, ఒకటి ప్రగతిశీల, రెండోది స్త్రీ విముక్తి, అలాగే మిగతా సామాన్య మహిళలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రేపు రానున్న కాలంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలా అనే దానిపైన చర్చించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న వయసులోనే, దాదాపు 9-10 సంవత్సరాల వయసులోనే ప్రతి ఒక్క పిల్లలు కూడా, మగ పిల్లలు ముఖ్యంగా మాస్ ఏరియాలలో గాంజాయికి, డ్రగ్స్కి, చీప్ లిక్కర్లకు అలవాటు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కుటుంబం రోడ్డు మీదకి వస్తూ ఉండి, తల్లిదండ్రులు పొద్దున లేస్తే పనికి వెళ్ళి రాత్రి వచ్చేసరికంటే పిల్లాడు ఏమవుతున్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంతు చిక్కని పరిస్థితి ఈరోజు ప్రతి కుటుంబంలో ఏర్పడతా ఉంది. ఈ మద్యాన్ని, గాంజాయిని, డ్రగ్స్ని అరికట్టడం కోసం రేపు రానున్న కాలంలో ఐక్య కార్యాచరణలో రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసమే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.